ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మా శిరస్సు వంచి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, మళ్ళీ వాక్యం నేర్చుకోవడానికి మేమందరం కూడుకొని ఉన్నాం తండ్రి. కావలసిన జ్ఞానాన్ని, సమయోచితమైన ఆలోచనలను ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు ఏంటంటే మట్టల ఆదివారపు సందేశం. ఈరోజు క్రైస్తవ లోకంలో ఈ రోజుని ఎలా జరుపుకుంటారంటే మట్టల ఆదివారంగా జరుపుకుంటారు. ఈస్టర్కి ముందు ఆదివారం. ఈ పాఠాన్ని మనం ఎలా చెప్పుకుందామంటే, ముందుగా అసలు ఈ మట్టల ఆదివారం వీళ్ళందరూ ఎలా జరుపుకుంటున్నారో ఒకసారి పరిచయం చేసుకుని తర్వాత దీనిలో ఉన్న సందేశం ఏంటో చూద్దాం. ఏదైతే ఈస్టర్ ఉందో, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన ఆదివారం ఈస్టర్ ఉందో, దానికి వారం రోజుల ముందు అంటే ముందు ఆదివారాన్ని ఏం చేస్తారంటే పామ్ సండే లేకపోతే మట్టల ఆదివారంగా జరుపుకుంటారు. దీనికి ముందు లాజరస్ సాటర్డే కింద జరుపుకుంటారు, అంటే లాజరపు శనివారం కింద జరుపుకుంటారు. అంటే నిన్న యేసుక్రీస్తు వారు ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది అంటే, యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వెళ్ళబోతున్నారు అనమాట. వెళ్ళబోతున్న టైంలో ఇదే లాస్ట్ విజిట్ అనమాట. భౌతికంగా ఇదే చివరిసారి యెరూషలేముకి వెళ్ళబోతున్నారు. కాబట్టి దీనిని జ్ఞాపకం చేసుకుంటూ ఈనాటి క్రైస్తవంలో చాలా మంది దీన్ని జరుపుకుంటూ ఉంటారు. ఇంకా పోతే దీనికి కొన్ని ఇంపార్టెన్స్ ఏంటంటే, లెంట్ సీజన్ ని ఫాలో అవుతారు చాలా మంది. 40 రోజులు ఉపవాసం చేసుకుంటూ వస్తారు. దానికి ముగింపులో ఉన్న ఆదివారమే ఇది. అంటే ఆదివారం అంటే ఈ వారం అనమాట. అర్థమైంది కదా? ఈస్టర్ ముగింపు రోజు, ఆ ముగింపుకి ముందున్న ఆదివారం ఇది. అంటే ఈ 40 రోజుల్లో చివరి 7 రోజులు ఇవి. సో చివరి ఆదివారం లేదా చివరి వారంలోకి ప్రవేశించబోతున్నాం కాబట్టి దీనికి ఆ విధంగా కూడా లెంట్ సీజన్ దానికి కూడా ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా మనం చూస్తాం. యాక్చువల్గా ఏం చేస్తారు ఈ సీజన్ లేకపోతే దీనిలో ఏం చేస్తారంటే, ఉన్న అలవాటు ప్రకారంగా అందరూ కూడా ఎక్కువగా ఈత మట్టలను కానీ లేకపోతే దానికి సంబంధించిన ఆ కోవకు సంబంధించిన ఏవో ఒక చెట్లని తీసుకురావడం అనేది, ఆ మట్టల్ని దానికి పువ్వులు అంటించి తీసుకురావడం, ఇవి బైబిల్లో ఉన్నాయో లేవో ఒకసారి చూద్దాం. అంటే అలా జరిగినాయో అలా జరగలేదో ఒకసారి చూద్దాం. ఇకపోతే మనం చివరిలో ఇది చేస్తే బెస్టా చేయకపోతే బెస్టా అనేది కూడా మాట్లాడుకుందాం. దీని నుంచి మనం ఏ సందేశం తీసుకోవాలి. ఇప్పుడే అంకుల్ గారు ఏం చెప్పారంటే, మనం మతంలో ఉండకూడదు, మన ఆచారంలో ఉండకూడదు అని చెప్పారు. ఆ విషయాన్ని మనం మనసులో పెట్టుకుంటూ ముందుకు వెళ్దాం. సరే, ఒకసారి దీని గురించి ఎక్కడెక్కడ రాయబడిందంటే, ఈ సందర్భం గురించి మనకి 4 సువార్తల్లోనూ రాయబడింది. మనకి 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు పుట్టుక నుంచి మరణం వరకు చెబుతా ఉంటాయి ఆయన సంగతుల గురించి. కానీ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మాత్రం మొత్తం 4 కూడా రాయబడి ఉంటుందండి. ఒకసారి చూద్దాం దాన్ని. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి చూద్దామండి. ఒకసారి ఒక దానిలో చదువుదాం, మిగతా రెఫరెన్స్ చూద్దాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండల దగ్గర బేత్సెబాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తీసుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టుకుని చెప్పి వారిని పంపెను. ప్రవక్తలు చెప్పినది జరుగునట్లుగా అది నెరవేరును. చాలండి. ఇంకా అలా దాని గురించి ఉంటుంది. వాళ్ళు ఏదైతే యేసుక్రీస్తు వారు చెప్పారో అలాగే ఆ గాడిద దగ్గరికి వెళ్ళడము, దాన్ని తీసుకురావడము, తర్వాత యేసుక్రీస్తు వారు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేముకి రావడం జరుగుతుంది. ఇకపోతే ఇది ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు జరిగిందంటారు? ఎందుకు జరిగిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? సార్ ఒక ఆన్సర్ చెప్పారు, మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు గాడిద మీద ఎందుకు వచ్చారు? ప్రవచనం నెరవేరాలి. అసలు ఏంటి ఆ ప్రవచనం?
జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. దాని కింద కూడా ఉంటుందండి. పాత నిబంధనల నుంచి కూడా చూద్దాం, అంటే అక్కడి నుంచి చూస్తే అది నెరవేరిందని మనకు అర్థమవుతుంది కదా. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలండి. ఈ ప్రవచనం ఏదైతే చెప్పబడిందో ఈ ప్రవచనాన్ని యేసుక్రీస్తు వారు నెరవేర్చుతున్నారు. ఇది అక్కడ జరిగిన సందర్భం. ఇప్పుడు మీకు రావాల్సిన కొన్ని క్వశ్చన్స్, లేకపోతే నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, రాజు అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? గుర్రం రావాలి. మరి గాడిద వచ్చిందేంటి? ఇది ఒక క్వశ్చన్. ఇంతకీ ఇవి ఆయన చేశారు, ఇప్పుడు మనం చెయ్యాలంటారా? ఇది కూడా మనకి అంతే కదండి. ఇప్పుడు ఈత మట్టలను యేసుక్రీస్తు వారి ముందు పరిచారు, ఈ రోజు కూడా వాటిని తీసుకొస్తున్నారు. ఇవి ఈ రోజు మనం చేయవలసిన అవసరం ఉందా? న్యూట్రల్ గా ఉండే ఆలోచిద్దాం. అంటే తీసుకురావడం వల్ల మనకి ఏమైనా ఇబ్బందా? పోనీ తీసుకురాకపోవడం వల్ల మనకి ఏమైనా ఇబ్బందా? వీక్షించదు. మరి ఏం చేయాలి ఆలోచిద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ముందుగా గాడిదను ఎక్కి రావడం వల్ల, లేకపోతే గాడిదను ఎక్కి రావడంతో యేసుక్రీస్తు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? యేసుక్రీస్తు ఒక పని చేశారు, అది కూడా 4 సువార్తల్లో రాయబడి ఉందంటే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉండుంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు మీరన్నట్టుగానే రాజు అంటే ఎలా రావాలంటే గుర్రం మీద రావాలి. కానీ గుర్రం దేనికి సూచన అంటే ఒక యుద్ధానికి సూచన. ఇప్పుడు యుద్ధం చేయడానికి, లేకపోతే ఒక అధికారం పొంది కొంచెం మంచి ఎలాగంటే గర్వము లేకపోతే మంచి అతిశయంతో వచ్చే వాళ్ళు ఎలా వస్తారంటే గుర్రం మీద వస్తారు, మంచి బట్టలు కట్టుకుని గుర్రం మీద. అది ఎలా చూపిస్తుందంటే రాజుగానే వస్తున్నాడు, కానీ ఒక యుద్ధానికి సిద్ధమై వెళ్తున్నట్టుగా. ఒకసారి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, అది కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉండిన వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామం కలిగిన వాడా. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. గుర్రం మీద కూర్చుని యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? అది 2వ రాకడలో మనకు వచ్చినప్పుడు ఇంకా గాడిద మీద కూర్చుని సాత్వికంగా ఉండే ఛాన్స్ ఉండదు. అప్పుడు ఏంటి? యుద్ధమే. అప్పుడు గుర్రం మీద వస్తున్నాడు, కానీ ఇప్పుడు దేని మీద వస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడు. ఎందుకు ఇలా తగ్గించుకున్నాడు ఆయన అంటే, ఈసారి నేను సాత్వికంగా వస్తున్నాను, నేను సమాధానాన్ని తీసుకుని వస్తున్నాను అంటాడు. ఎందుకు ఈ సమాధానం ఎందుకు అవసరమైంది? సమాధానం ఎందుకు అవసరమైందంటే, మనం ఎప్పుడైతే పాపం చేసేసామో అప్పుడు తండ్రి అయిన దేవునికి మనకి ఎడబాటు అనేది వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు తన సిలువ మరణం ద్వారా ఏం చేయాలనుకున్నారంటే తండ్రికి మనకి సంధి చేయాలని అన్నట్టుగా మనం పత్రికల్లో చూస్తాం. అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే మనకి తండ్రి అయిన దేవునికి సంధి చేస్తున్నాడు అనమాట. అంటే సమాధానం కలిగిస్తున్నాడు. అంటే పూర్వపు స్థితి ఈ వరకు దేవుని దగ్గర ఉన్నప్పుడు మనకి ఏ మహిమ అయితే ఉందో, లేకపోతే ఏ స్థితి అయితే ఉందో, దేవునితో మనకి ఎంత మంచి సంబంధం ఉందో ఆ సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. దానికోసం యేసుక్రీస్తు ఇదిగో నా రాజ్యం రాబోతుంది, ఈ రాజ్యంలో మీకు ఏముంటుంది తెలుసా? తండ్రి అయిన దేవునికి మీకు సమాధానం ఉంటుంది అని చెప్తున్నారు. కొన్ని రెఫరెన్సెస్ చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడును ఆలోచనకర్తయు బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు. చాలండి.
ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఉన్న పేర్ల గురించి చెప్తూ సమాధానకర్త అని రాయబడి ఉంది. సమాధానకర్తకు అధిపతి అంటే ఈయన సమాధానాన్ని అనుగ్రహించే ఒక వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఇంకొన్ని రిఫరెన్స్ చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి దేని ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా, ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనకి ఏం కలగాలంట? సమాధానం కలగంట. అంటే ఇది దేన్ని సూచిస్తుందంటే ఈయన గాడిద మీద రావడం ఏం సూచిస్తుందంటే ఇదిగో యుద్ధాన్ని కోరుకోవడం లేదు, నేను సమాధానంగా వస్తున్నాను అన్నాడు. ఈ సమాధానం ఎందుకు అవసరమయ్యింది అని మనం ఒకసారి ఆలోచిస్తే, మనకి తండ్రి అయిన దేవునికి పాపం చేయడం వల్ల ఎడబాటు వచ్చింది కాబట్టి ఇప్పుడు సంధి చేయడం కోసం, తండ్రి అయిన దేవునికి మనకి సమాధానం కలగజేయడం కోసం యేసుక్రీస్తు వారు ఇదిగో నేను రాజుగా వస్తున్నాను అని ఆయన రాజుగా ప్రకటించుకుంటూ, ఇదిగో నేనైతే యుద్ధం చేయట్లేదు, ఈ రాజ్యం నా రాజ్యము ఈ లోక రాజ్యాల్లో ఉన్న లాంటి రాజ్యం కాదు, మరి ఎలాంటి రాజ్యం? ఇదిగో తండ్రితో సమాధాన పరిచే ఒక రాజ్యం. ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగు చేసెను. సమాధాన కారకుడు ఎవరంట? యేసుక్రీస్తు. ఆ సిలువు యాగానికి మొదటి మెట్టే ఈ మట్టలాదివారం లేకపోతే ఈ పామ్ సండే కింద జరుపుకుంటారండి. ఇకపోతే ఇక్కడ వరకు మనకు అర్థమైంది కదా, ఎందుకు ఆయన గుర్రం మీద రాలేదు, ఎందుకు గాడిద మీద వచ్చారనే విషయం మనకి క్లారిటీ అయింది. కానీ ఇక్కడ నేను సమాధానంగా వచ్చాడు అంటున్నాను, కానీ ఒక రెఫరెన్స్ మాత్రం మనల్ని ఇబ్బంది పెట్టే ఒక రెఫరెన్స్ ఉంది, అది చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 51వ వచనం. నేను భూమి మీద సమాధానము కలగజేయుటకు వచ్చిందని మీరు తలంచుకుంటున్నారా? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నేను సమాధానం కలిగించడం కోసం వచ్చానని మీరు అనుకుంటున్నారా? కాదు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కొన్ని ప్రవక్తలో లేకపోతే వేరే వాళ్ళు చెప్తే అనుకోవచ్చు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నేను సమాధానం కలిగించడానికి రాలేదంటున్నారండి. చదవండి. ఇంకా భేదమునే కలగజేయుటకు వచ్చి తిని మీతో చెప్పుచున్నాను. తర్వాత కూడా చదవండి. ఇప్పటి నుంచి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ఉండుదురు, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. చాలండి, ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థమైపోయింది. ఇక్కడ మరి ఈ సందర్భాన్ని చూసి మీరేం చెబుతారు? ఇప్పుడు అవునండి, అంకిల్ గారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భాన్ని చూసి మనకేమనిపిస్తుంది అంటే, ఇప్పటి వరకు సమాధానకర్త అని మీరు చెప్పారు, మీరు బాగానే చెప్పారు, కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారే నేను సమాధానం కలిగించడం కోసం లేదు అని ఆయనే చెప్పాడు కదా అని అన్నప్పుడు మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, కరెక్టే. ఇక్కడ ఈ సందర్భంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను సమాధానంగా రాలేదని ఎందుకంటున్నాడంటే, ఒక కుటుంబంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడని నువ్వు ఎప్పుడైతే నమ్ముకున్నావో, నీకేం తెలుసు అంటే ఇది మతం కాదని తెలుసు, నీకేం తెలుసు అంటే ఈయన నిజమైన దేవుడని తెలుసు. కాబట్టి నువ్వు ఈ దేవుణ్ణి విడిచిపెట్టాలని ఎవ్వరు అనుకోరు కదండి. ఇప్పుడు నిప్పు ఉంది, అగ్ని ఉంది అని మనకు అర్థమైపోయిన తర్వాత లోపలికి వెళ్ళు అంటే ఎలా వెళ్తాం? తెలుసు కదా, ఆల్రెడీ తెలిసిపోయింది మనకి. కాబట్టి ఇక్కడే ఉండాలనుకుంటాం. ఇంకా దానిలోకి వెళ్ళు అంటే అది చాలా కష్టం. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే నిజం అర్థమైపోయిందో అబద్ధంలో ఉండాలనిపించదు. పోనీ వారి కోసం వెళ్ళినా కూడా అక్కడ ఉండలేము, ఎందుకని? అది అబద్ధం కాబట్టి. ఇలాంటి నిజాన్ని మనం ఎందుకు తెలుసుకున్నామంటే, మనం ఉన్నది మతంలో కాదు. ఇందాక అంకుల్ గారు కూడా చెబుతూ ఏం చెప్తున్నారంటే, ఇదిగో మతం మార్చేస్తున్నారు అంటున్నారు. నిజంగా క్రైస్తవులు మతమే మార్చుతారండి. ఎందుకంటే హైందవ మతంలో ఉన్న వాళ్ళు మార్చుతారు, క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళు మార్చుతారు, ఇస్లాం మతంలో ఉన్న వాళ్ళు మార్చుతారు. అంటే మతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక మార్గంలోకి మార్చడమే మన పని. ఏంటంటే మతం ఎప్పుడు కూడా మనకి చేటునే చేస్తుంది, మార్గంలో ఉండాలనేదే యేసుక్రీస్తు. ఆయన చెబుతూ నాకు ఒక్క తప్పు కనిపిస్తుంది, అదేంటంటే క్రైస్తవంలో కూడా కొంతమంది
తప్పుగా ఉంటున్నారు, లేకపోతే క్రీస్తుని అనుసరించుకుంటూ బ్రతకట్లేదు అంటున్నారు. అంటే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఆ మతాన్నే ఫాలో అవుతున్నారు కదండి. అందుకని ఈ తలకాయ నొప్పి అంత. మనమంతా ఏం ఇప్పుడు మీరు మార్చేస్తున్నారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే క్రైస్తవ్యం కూడా ఒక మతమే అనుకుంటున్నారు. ఎందుబట్టి ఇలా నామకార్థంగా బ్రతికే వాళ్ళని బట్టి, ఇలా ఆచార వ్యవహారాలని ఫాలో అయ్యే వాళ్ళని బట్టి. కాబట్టి క్రైస్తవులుగా మనకు తెలియాల్సింది ఏంటంటే ఇది మతం కాదు, ఇది ఒక మార్గం. సో మతంలో ఉన్న వాళ్ళని ఎవరైనా కూడా, క్రైస్తవ మతమైనా, హైందవ మతమైనా, ఇస్లాం అయినా, బుద్ధం కానీ, ఎవరైనా కూడా ఎక్కడికి రావాలంటే ఒక మంచి మార్గంలోకి రావాలి అన్నదే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్దేశం. అంతేగాని ఏదో క్రైస్తవ మతం పాపులేషన్ పెంచుకోవాలని కానీ, లేకపోతే మతం పెరగాలని కానీ ఎప్పుడు మన ఆలోచన కానే కాదు. ఇకపోతే ఇది 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 మనకు అర్థమైంది, ఈ కాంట్రవర్సీ మనకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడైతే నువ్వు వచ్చేస్తావో అప్పుడు వేరే వాళ్ళకి మధ్య గొడవ అనేది జరుగుతుంది. అప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావండి, నీకేమో క్రైస్తవ మతం ఇష్టమైంది, లేకపోతే క్రైస్తవ మార్గంలోకి నువ్వు రావాలనుకుంటున్నావు. వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళతో నీకు గొడవ అయింది అనుకోండి, అదేంటి? సమాధానం లేనట్టే కదా. యేసుక్రీస్తు వారు ఆ పాయింట్ ని ఎత్తుకుని చెబుతున్నారు. అక్కడ సందర్భానుసారంగా మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ రెఫరెన్స్ లో ఏం చెబుతున్నారంటే, ఇదిగో ఒక కుటుంబంలో ఉన్నప్పుడు 5 ఉన్నారనుకోండి, ఆ ముగ్గురికి వేరుపడి ఇద్దరికి వీళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. ఎందుకని? ఆయన బట్టి. ఎందుకంటే నిజమైన దేవుని తెలుసుకున్నావు, నువ్వేమో నిజమైన దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేవు. కానీ అప్పుడు వాళ్ళకి మీకు ఏం జరగచ్చు? ఘర్షణ జరగచ్చు. అప్పుడు సమాధానం కోసం వచ్చాను నేను, లేదు ఇలాంటి భేదమును కలిగించడానికి వచ్చారని యేసుక్రీస్తు వారు చెప్పారు. ముందు ఆయన చెప్పింది ఏంటంటే సమాధానం ఎవరికి? దేవునికి, మనకి. ఆ సమాధానాన్ని కలిగించడానికి దేవుడు వచ్చినట్టుగా మనకు అర్థం. ఇక్కడ చెబుతున్న సమాధానం ఎవరికి? ఆ కుటుంబాల మధ్యలో సమాధానం ఉండదు అని చెప్తున్నారండి. ఇకపోతే రెండో విషయంగా ఖర్జూరపు మట్టల్ని తీసుకొస్తారు. ఈ వరకు అరబ్ దేశాల్లో ఖర్జూరపు మట్టలు విడివిడిగా దొరుకుతా ఉంటాయి, పంట పండిద్ది. కానీ మనకి అలాంటి సౌకర్యం లేవు కాబట్టి దానికి ఈత చెట్లు కానీ ఆ కోవకు చెందిన వాటిని ఏవో ఒకటి తీసుకుని వెళ్తూ ఉంటారు. మిగతా దేశాల్లో కూడా, రష్యా అలాంటి దేశాల్లో కూడా ఒక 200 సంవత్సరాల పూర్వం వరకు కూడా ఎలాగంటే గాడిద మీద వెళ్ళడము, ఈ చెట్లని పట్టుకుని వెళ్ళడం కూడా వాళ్ళు ఎలాగంటే సేమ్ సీన్ మొత్తం రీక్రియేట్ చేసుకుంటూ ప్రతి చర్చ్ దగ్గర కూడా చేసే ఒక సాంప్రదాయం ఉంది. ఇప్పుడు జస్ట్ ఈత మట్టలు మాత్రమే పట్టుకుని వెళ్తున్నారు, కానీ ఈ వరకు గాడిద మీద తీసుకువెళ్ళడము ఇవన్నీ కూడా జరిగేవి అనమాట. ఇకపోతే ఈత మట్టలను ఎందుకు తీసుకురావాలి? మీరేమనుకుంటున్నారు? ఈత మట్టలు తీసుకురావడం వల్ల ఉపయోగం ఏమనుకుంటున్నారు? మామూలుగా మీరు కొన్ని ఆలోచించండి. నేను మీకు అర్థమయ్యడానికి చెప్తున్నాను. ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు ఈత మట్టలు పట్టుకెళ్ళరు మీరు. అప్పుడు ఏం పట్టుకెళ్తారు? కేక్ పట్టుకెళ్తారు. ఇంకా సెలబ్రేషన్ గురించి మీరు ఆలోచిస్తే ఇంకేంటి, కట్టేవి ఏమైనా పట్టుకెళ్తారు, లేదా స్ప్రేస్ పట్టుకెళ్తారు, ఇలాంటివన్నీ పట్టుకెళ్తారు కదా, గిఫ్ట్లు పట్టుకెళ్తారు. మరి ఇక్కడ యేసుక్రీస్తుకు కూడా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రాజుగా పట్టాభిషేకం అని మీరు అనుకుంటే ఈత మట్టల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు? చూద్దాం, బైబిల్లో చూద్దాం. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం, అది వద్దులేండి, ముందు లేవీకాండంలో చూద్దాం. లేవీకాండం 23వ అధ్యాయం 39వ వచనం. లేవీకాండం 23వ అధ్యాయం 39వ వచనం. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండగ ఆచరించవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినం కూడా విశ్రాంతి దినం. 40వ వచనం కూడా చదువు. మీరు దబ్బ పండ్లను, ఈత మట్లను, కొమ్మలను, నిరవంజి చెట్లను పట్టుకొని దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఆనందించండి అని చెబుతూ ఏం పట్టుకురమ్మన్నారు? ఈత మట్టలను పట్టుకురమ్మన్నారు. ఇక్కడ ఒక సందర్భంలో మనకి ఏమర్థమైందంటే ఈత మట్టల్ని దేవుడే ఏం చెబుతున్నాడంటే ఒక పండగని ఆచరించమని ఇజ్రాయెల్కి చెబుతున్నప్పుడు ఉత్సాహించడం కోసం, లేకపోతే ఆనందించడం కోసం ఈత మట్టల్ని వాడినట్టుగా మనకు అర్థమైంది. ఇంకొక సందర్భం కూడా చూద్దాం. రాజుల 2వ గ్రంథం
9వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి వారు అదంతయు వట్టిది. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. అతడు ఇట్లనెను, నేను ఇజ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను, యెహోవా సెలవిచ్చుచున్నాడు. అతడు నాతో చెప్పాను. అంతట వారు అతి వేగిరముగా తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యేహూ రాజై ఉన్నాడని చాటించను. ఇందాక దానిలో ఈత మట్లు ఎందుకు తీసుకొచ్చారంటే ఉత్సాహంతో దేవుడే తీసుకురమ్మన్నట్టుగా మనం అక్కడ చూసాం. ఇక్కడ బట్టలు, ఇక్కడ ఇజ్రాయెల్ కొన్న సాంప్రదాయంలో ఒక సాంప్రదాయం అంటే బట్టలు అలా పొడుగున వేశారంట. ఎందుకని? ఉత్సాహం కోసమే. ఇక్కడ రాజు పట్టాభిషేకుడు అయ్యాడు అనే ఆనందంలో. అంటే ఆనందంలో వీళ్ళకున్న అలవాటు ఏంటంటే ఈత మట్టలను తీసుకురావడము, బట్టల్ని వేయడం. ఇక్కడ జరుగుతున్న ఆనందం ఏంటి మరి? ఇప్పుడు మట్టల ఆదివారం ఈ సందర్భంలో జరుగుతున్న సందర్భం ఏంటి? యేసుక్రీస్తు వారికి పట్టాభిషేకం జరుగుతుంది. దీనిలో ఉన్న ఆనందాన్ని పురస్కరించుకోవడం వాళ్ళు ఏం చేశారంటే ఆ మట్టలను తీసుకొచ్చి అవి పరిచారు, ప్లస్ బట్టలను కూడా వేశారు. ఇకపోతే ఇంకొక రెఫరెన్స్ కూడా చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రమును ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనము యందు ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి. చాలండి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా మనం ఏం చేస్తున్నాం అంటే సింహాసనం ఎదుట నిలబడ్డారంటే ఏంటి? ఈత మట్టలను పట్టుకుని. ఇప్పుడు ఎందుకు పట్టుకున్నారో మనకు అర్థమైంది. అక్కడ గాడిద మీద కూడా ఎందుకు వచ్చారో మనకు అర్థమైంది. ఎందుకు అని మనకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇది మనం ఆచరించచ్చా, ఆచరించకూడదా? ఒకసారి మీరు న్యూట్రల్ గా ఆలోచించండి. ఏంటంటే అంటే మనకి కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి పండుగలు, ఆచారాలు ఇలాంటివి ఇజ్రాయెల్కే కానీ మనకి కాదని ఈ విషయం మనకు తెలుసు కాబట్టి ఈ విషయాన్ని మీరు పక్కన పెట్టండి. అంటే మీకు జ్ఞానం ఉందని కొంచెం మర్చిపోండి. అలానే పండుగలే పరమావిధిగా బ్రతికే నామకార్థ క్రైస్తవుల్లా కూడా ఆలోచించకండి. ఒక నార్మల్ మైండ్ సెట్ తో ఆలోచించండి. చేస్తే బెస్ట్ అంటారా, చెయ్యకపోతే బెస్ట్ అంటారా? మనకున్న నాలెడ్జ్తో పండగ చెయ్యొద్దు అనుకోవద్దు, చెయ్యాలి అనుకోవద్దు. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? చేస్తే బెస్ట్ అంటారా, చేయకుండా బెస్ట్ అంటారా? మనం చెయ్యట్లేదు. మీరేమనుకుంటున్నారు? చేస్తే బెస్ట్ అంటారా, చేయకపోతే బెస్ట్ అంటారా? సరే, ఇప్పుడు సరే అండి, చూద్దాం. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం నేను ఒకటి చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు నేను కరెక్ట్ అని చెప్పట్లేదు, రాంగ్ అని చెప్పట్లేదు, ఇప్పుడు చెప్పట్లేదు, నెక్స్ట్ కూడా చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ రోజే మనం చూసుకుంటే మట్టల ఆదివారం పేరుతో ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇక్కడ మన దగ్గర లేదు కానీ ఈ వరకు కొంతకాలం వరకు ఉన్నది ఏంటంటే మొదట గాడిద మీదను ఊరేగించటం, ఇది ఒకటి. రెండోది ఈత మట్టలకు పువ్వులు తగిలిచ్చి చర్చి దగ్గరికి తీసుకెళ్తాం. ఈ రెండిట్ల వల్ల నీ భక్తి జీవితానికి ఏమైనా ఉపయోగం ఉందా? మీరే అనుకోండి, నేను సమాధానం చెప్పట్లేదు, లేదనుకో. ఇప్పుడు దాన్ని ఆ పెనాన్ని తిరగేసుకుని చూద్దాం. ఎలాగంటే నేను ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి. ఈత మట్టలు తీసుకెళ్తున్నారు కదా, ఇప్పుడు మీకేం తెలియాలంటే ఉత్సాహం అనేది మీకు ఎప్పుడు కలగాలంటే యేసుక్రీస్తుని రాజుగా మీరు ఒప్పుకున్నారు చూసారా, అది మీకు ఉత్సాహంగా అనిపించాలి. ఇదిగోండి, మీరు గాడిద మీద వెళ్తున్నారు చూసారా, ఈ గాడిద మీద వెళ్ళడం వల్ల లేకపోతే ఊరేగించడం వల్ల మాకేమీ రావడం లేదు. కానీ ఇదిగో ఒకనాడు యేసుక్రీస్తు సమాధానకర్తగా మారాడు, ఇదిగో ఆ సమాధానకర్త దగ్గరికి నేను వచ్చాను. ఇక దేవునికి నాకు మధ్య ఎలాంటి ఎడుబాటు లేదు. ఇదిగోండి, పాపపు సంఖ్యల నుంచి విడిపించి ఇప్పుడు నాకును తండ్రికి మధ్య సమాధానకర్తగా యేసుక్రీస్తు చేశాడు అని ఎరగడం ఏంటి? అదే నిజమైన మట్టల ఆదివారం అని అనుకోవచ్చు మనం. ఇప్పుడు అది చెయ్యొచ్చా చేయకపోవడం అంటే దానిలో మనకి ఏమీ కనిపించట్లేదు.
ఇప్పుడు అలా పట్టుకెళ్ళి ఈ మెసేజ్ చెప్పుకున్నారు అనుకోండి, అది ఓకే. కానీ జస్ట్ ఆ మట్టలను మాత్రమే పట్టుకు వెళ్ళి, ఇదిగోండి నార్మల్ గా ఒక ఏదో ఫంక్షన్ చేసుకున్నట్టు ఆ మట్టలను మాత్రం తీసుకెళ్ళి ఆ గాడిదని మాత్రం ఊరేగించారు అనుకోండి, దానిలో పెద్దగా ఉపయోగం ఏమీ లేదనేది నా అభిప్రాయం. ఒకవేళ చేసుకోవాలని ఇంట్రెస్టే ఉందనుకోండి, దానికన్నా ఏం చేసుకోవచ్చు అంటే అసలు గాడిదలో ఉన్న పరమార్థం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఈత మట్టల్లో ఉన్న పరమార్థం ఏంటి? ఇదిగో ఈత మట్టలు ఉత్సాహానికి. నీకెందుకు ఉత్సాహం వచ్చింది? యేసుక్రీస్తుని చూసినప్పుడు నీకెందుకు ఉత్సాహం వచ్చింది? ఈ వరకండి మేము పాపంలో ఉన్నామండి, ఇప్పుడు మాకు అప్పుడు దేవునితో సమాధానమే లేదండి. ఇదిగోండి అప్పుడు మేము అన్యులు అండి, అప్పుడు మాకు అసలు దేవునితో అసలు సంబంధమే లేదండి. ఇదిగోండి ఇప్పుడు దేవునిలోనికి వచ్చామండి, ఇదిగో దేవునితో డైరెక్ట్ గా ప్రార్థనలో మేము మాట్లాడుకోగలుగుతున్నామండి, దేవునితో మేము సంధి చేయబడ్డామండి, దేవుడు యేసుక్రీస్తు మాకు సమాధానకర్త అండి, ఇదిగోండి మాకు రాజు యేసుక్రీస్తు అండి, మాకు అధిపతి యేసుక్రీస్తు అండి. ఇలా అనుకున్నాం అనుకోండి, ఇదే నిజమైన మట్ల ఆదివారంలాగా మనకు అనిపిస్తుంది. ఇకపోతే ముగించే ముందు ఇంకొక మాట ఏంటంటే, ఈయన రాజుగా వచ్చారన్నారు కదా, మరి ఈ రాజ్యం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యము ఏ రాజ్యము? ఈ రాజ్యము దానిని పొందిన వారికే గాక మరెవ్వరికి చెందదు. ఇది పొందుకోవాలంట. అంటే ఇప్పుడు ఎలాగంటే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, కానీ నువ్వు తీసుకుంటేనే ఇది ఉచితమే, లోపలికి రావడం ఉచితమే, నీకేమి లోపల రావడం టికెట్ తీసుకోవాలి ఇలాంటివి ఏమీ లేవు, ఫ్రీయే, కానీ నువ్వు తీసుకోవాలి. ఇంకా కూడా చదవండి. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేసి కానీ అది యుగ యుగములు నిలిచును. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ రాజ్య స్థాపన కోసం మొట్టమొదటిగా వేసిన స్టెప్పే ఈ గాడిద మీద, ఇదిగో నేను రాజుగా పట్టాభిషేకతుని అవుతున్నాను అని చెబుతూ ఆయన రాజుగా డిక్లేర్ చేసుకుంటున్నాడు. కానీ నా రాజ్యము ఈ లోక రాజ్యం లాంటిది కాదు, కానీ ఇది తరతరములు ఉంటుంది, కానీ ఇది లోక రాజ్యములన్నిటిని కూడా నిర్మూలన చేస్తుందంట. అవునా? యేసుక్రీస్తుకి సర్వాధికారం ఇవ్వబడిందా? మరి ఇవ్వబడింది. ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. అంటే ఆయనకి సర్వాధికారం ఉంది, ఆయన అన్నిటికీ అధిపతిగా కనిపిస్తున్నాడు. ఇలాంటి రాజ్యంలో మనం ఉన్నాం అనుకోండి, ఈ రాజ్యం పొందుకున్న వాళ్ళకే, అంటే ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, ఎవరైతే యేసుక్రీస్తుని ప్రభు అని తన నోటితో ఒప్పుకుని ఏ పాపము చేయకుండా యేసు మార్గంలో నడుస్తారో అలాంటి వారికి ఈ రాజ్యాన్ని దేవుడిస్తా అన్నాడు. ఇలా ఎవరైతే వస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని నిలబడతారో వాళ్ళకి మాత్రమే ఈ రాజ్యం ఇస్తాను, కానీ ఎవరికి పడితే వారికి అది. ఎవరైతే నీతిగా ఉంటారో వారికి మాత్రమే ఈ రాజ్యం. దీనిలో ఈ రాజ్యంలో నువ్వు రావాలనుకుంటే నీ పేరుతో సంబంధం లేదు, నీ కులంతో సంబంధం లేదు, నీ మతంతో సంబంధం లేదు, ఎవరైనా కూడా రావచ్చు. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఎలా ఉండాలంటే క్రీస్తులా మారాలి, క్రీస్తును ధరించుకున్న వ్యక్తిగా నువ్వు మారాలి. సరే, ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. అదేంటంటే యేసుక్రీస్తు వారికి వాడబడిన గాడిద గురించి ఒకసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు గాడిదని వాడుకున్నారు కదా, ఆ గాడిదని గురించి ఒకసారి ఆలోచించండి. ఇంతకీ ఆ గాడిద ఎవరంటారు? క్వశ్చన్ ఇలా అడిగి ఉంటే బాగుండేది. ఏంటంటే ఈ గాడిద ఏ గాడిద? ఆఫ్రికా గాడిద లేకపోతే ఇండియా గాడిద? ఇలా అడిగారు అనుకోండి ఉండేది. నేనేమంటున్నా అంటే ఈ గాడిద ఎవరై ఉండొచ్చు అని అంటున్నా. అసలు ఈ గాడిద ఏం జరిగిందో, ఈ గాడిదని ఒక రకంగా అర్థం చేసుకుందాం, అప్పుడు మనకే అర్థమైపోతుంది. ఈ గాడిద ఎలా ఉందంటే, ముందుగా దానికి కట్లు కట్టబడి ఉన్నాయి, విప్పుకుని రమ్మన్నారు, సంఖ్యలు వేయబడి ఉన్నాయి, విడిపిస్తున్నారు, శిష్యులను పంపి విడిపిస్తున్నారు. ఒక నిమిషం, అన్ని చూద్దాం, తర్వాత చెప్పండి. మీకు అర్థమైపోయింది, నాకు అర్థమైంది. సరే చూడండి, ఇంకా ముందుకు పోతే శిష్యులను పంపించి ఏం చెప్పిస్తున్నారంటే విడిపించండి అని చెప్తున్నారు. ఇదిగోండి, కానీ ఒక్కళ్ళు మిమ్మల్ని అడ్డగిస్తారు. ఎవరు? అప్పుడు అడిగితే మీరు ఏం చెప్పాలంటే ప్రభుకి కావాలి, ఇది తన ప్రభు సొత్తు అని మీరు చెప్పారంటే వెంటనే పంపిస్తాడు.
మామూలుగా అయితే వదలడు, ఎందుకంటే యజమాని అడుగుతాడు, ఇంకెవరు అడుగుతాడండి? ఎవరైనా అడిగితే ఏం చెప్పమన్నాడు? అడిగే వాళ్ళు ఎవరుంటారు? యజమాని అడుగుతాడు. ఎవరు యజమాని? ఇప్పుడు ఈ లోక అధికారి ఎవరంటే అపవాదే. ఈ అపవాది వచ్చి ఏమడిగిద్దంటే, క్రైస్తవంలోకి వస్తా ఉన్నారనుకోండి, ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటి అని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు నువ్వేం చెప్పాలంటే, ప్రభు పిలుచుతున్నాడు, లేకపోతే యేసుక్రీస్తు పిలిచాడు, యేసుక్రీస్తు తన కుమారుడిగా చేసుకుంటున్నాడు అని చెప్పగలగాలి. అప్పుడు ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది. తర్వాత ఒకసారి ఇక్కడ వరకు మీకేమర్థమైంది? ఫస్ట్ జరిగింది ఏంటంటే, సంఖ్యలతో ఉన్నారు, శిష్యుల్ని పంపించి ఆ సంఖ్యల్ని విడిపించారు. ఎవరన్నా అడిగితే, ఇదిగోండి ఎవరు అడుగుతారంటే యజమానుడు. వాళ్ళు యజమానుడు అడిగినప్పుడు ప్రభు కావాలని చెప్పండి అన్నారు. ఇప్పుడు మనకి కూడా పాపం అనే సంఖ్యలు ఉన్నాయా లేవండి? ఈ సంఖ్యలను విడిపించడం కోసం యేసుక్రీస్తు స్వార్థను పంపాడా పంపలేదా? పంపి మనల్ని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. విడిపించినప్పుడు అపవాది ఖచ్చితంగా ఆటంకపరుస్తుందా పరచదా? అప్పుడు ఇదిగో నేను క్రీస్తేసునందు ఉన్నాను, ఇదిగో నేను క్రీస్తేసుకి సొత్తయ్యాను, ఇదిగో తండ్రి అయిన దేవుని ప్రజల్ని కుమారుణ్ణి అయి ఉన్నాను అని చెబితే అప్పుడు నువ్వు అపవాది నుంచి బయటికి రావచ్చు. ఇకపోతే ఇప్పుడు ఈ గాడిద గురించి సిచ్యువేషన్, ఆ స్థితి స్థానం ఒకసారి ఆలోచించండి. వచ్చేసారు కదా, విడిపించుకొని వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? యేసు దగ్గరికి వచ్చేసారు. అంటే ఇప్పుడు ఆ గాడిద మనమే అనుకుంటే మనం ఎక్కడికి వచ్చేసాం? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసాం. కానీ ఇప్పుడు గాడిద యొక్క స్థితి మారిపోయింది, గాడిద యొక్క స్థానం మారిపోయింది, గాడిద యొక్క యజమానుడు మారిపోయాడు. గాడిదకి రెడ్ కార్పెట్ పరిచి రమ్మంటున్నారు. కార్పెట్ పరిచింది యేసుక్రీస్తు వారే, కానీ గాడిద కూడా ఏం చేస్తుంది? దాని మీద వెళ్తుంది. ఇప్పుడు వస్త్రాలు అలంకరించారు, దాని మీద బట్టలు, ఆ గాడిద మీద బట్టలు వేశారు, వస్త్రాలతో అలంకరించారు. ఎందుకు ఇంత వైభవం వచ్చింది? ఎందుకు ఇంత ఘనత వచ్చింది? ఎందుకంటే యేసుక్రీస్తు దాని మీద ఎక్కబోతున్నాడు. యేసు అంటే నువ్వు క్రీస్తుతో కలిసి ఉన్నావు అనుకోండి, ఇంకొక విధంగా చెప్పాలంటే నీకు శిరస్సుగా యేసుక్రీస్తే ఉన్నాడు అనుకోండి, అలాంటి సంఘంలో మనం ఉన్నాం అనుకోండి, ఈ గాడిద ఎక్కడుందంటే ఒక షెల్టర్ లో కట్టివేయబడి ఉంది. ఇక్కడికి వస్తే ఎలా ఉంది? విముక్తి పొందింది, ప్లస్ ఒక ఘనమైన స్థితిలో ఒక రెడ్ కార్పెట్ పరిచి నడుస్తుంది. గాడిద అనుకునేది, నాకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు ఏంటి అని అనుకుని ఉండొచ్చు. నేను మొన్నటి వరకు అక్కడ ఉన్నాను, ఇప్పుడేంటి ఇక్కడికి వచ్చి? అంటే నువ్వు యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకున్నావో అప్పుడు నీకు ఘనత, అప్పుడు నీకు మంచి, అప్పుడు నీకు, ఎందుకంటే నీకు పాపం ఎప్పుడైతే పోయిందో అప్పుడే నువ్వు పవిత్రుడు అయ్యావు. పవిత్రుడు అయితే దేవుడు నిన్ను ఎంత మంచిగా చూస్తాడు? దేవుని కన్నుల్లో నువ్వు నీతిమంతుడిగా గొప్పవాడిగా ఉన్నావంటే అంతకంటే కావాల్సింది ఏముంది? అప్పుడు నువ్వు మహోన్నతుడిగా కనిపిస్తావు. అంటే స్థితి మారిపోయింది, అతను ఉండే స్థానము మారిపోయింది, యజమానుడు కూడా మారిపోయారు. మనం కూడా ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి వచ్చామో మనం ఏ స్థితిలో ఉన్నాం? పాపపు స్థితిలో ఉన్నాం. ఇప్పుడు నీతిమంతుల స్థితిలోనికి వచ్చేసాం ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నామో. అలాగే మనం లోకంలో ఉన్నాం, ఆ స్థానంలో ఉన్నాం, కానీ ఇప్పుడు సంఘము ఈ స్థానంలోనికి వచ్చేసాం. ఎందుకని? యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి. అప్పుడు అపవాది యజమానుడిగా ఉన్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు యజమానుడిగా ఉన్నాడు. ఇలాంటి విషయాల్ని మట్టల ఆదివారం మనకి చెబుతుంది. ఈ విషయాల్ని మనం అర్థం చేసుకుని, ఇదిగో మట్టల ఆదివారం రోజున జరిగిన సందర్భాల్లో ఇది యేసుక్రీస్తు మనకి చెప్పాలనుకున్నాడు అని చెప్పుకోవడం వల్ల నిజమైన మట్టల ఆదివారం అనేది జరుగుతుంది. కానీ ఉత్తిగా ఒక మట్టలను మాత్రమే తీసుకొచ్చి లేకపోతే గాడిదని మాత్రమే వెళితే ఏం ఉపయోగం ఉండదు. నేను చేసుకోవద్దని చెప్పట్లేదు, కానీ అలా చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. ముందుగా దాని వెనకాలన్న సారము, దాని వెనకాలన్న ఒక ఉద్దేశము తెలుసుకోవడం చాలా మంచిదని నా ఉద్దేశం. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఇదిగోండి తండ్రి, సిలువ యాగానికి ముందు ఆదివారం యెరూషలేంకి మీరు భౌతికంగా వెళ్తున్న లాస్ట్ విజిట్, లేకపోతే చివరిసారి మీరు వెళ్తున్న ఈ సందర్భంలో ఇదిగోండి తండ్రి, మిమ్మల్ని మీరు రాజుగా ప్రకటించుకున్నారు తండ్రి. ఇదిగోండి తండ్రి, మీరు పిలాతు అడిగినప్పుడు కూడా నువ్వు రాజువా అంటే అవును నేను రాజునే అని చెప్పారు తండ్రి. ఇదిగోండి తండ్రి, మీ రాజ్యము ఎంత మహోన్నతమైనదో మాకు తెలుసు తండ్రి. కానీ మేము ఇంకా నామకార్థంలో ఏమన్నా ఉన్నామేమో, ఇంకా క్రైస్తవుల్లో చాలా మంది ఇదిగోండి తండ్రి మట్టల ఆదివారం అంటే ఓన్లీ నామకార్థకంగా మాత్రమే చేస్తున్నారు మేము. అంటే మా ఉద్దేశం ఏంటంటే అలా చేసుకోవాలి చేసుకోకూడదు అన్నది మా ఉద్దేశం కాదు, కానీ దాని వెనకాల మీరు పెట్టిన సందేశాన్ని మర్చిపోవటం మాత్రం మంచిది కాదని మా ఉద్దేశం తండ్రి. ఇదిగోండి తండ్రి
ఇదిగోండి మీరు గుర్రం మీద కాకుండా గాడిద మీద వచ్చి సాత్వికుడుగా సమాధానకర్తగా ఎలా మారారో మేము తెలుసుకున్నాం తండ్రి. అదిగోండి తండ్రి, ఉత్సాహంతో ఆనందంతో మాకు రావడం కోసం ఇదిగోండి తండ్రి, ఈత మట్టల్ని యూదులకున్న ఆచారాన్ని బట్టి మేము అర్థం చేసుకున్నాం తండ్రి. నిజమైన ఉత్సాహం ఆనందం మేము మళ్ళీ ఈత మట్టలను పట్టుకుంటే మాకు మళ్ళీ ఆనందం రావటం కాదు, కానీ ఇదిగోండి తండ్రి, పాపం నుండి మాకు విడుదల కలిగించారు మీరు. ఇదే మాకు ఉత్సాహం, ఇదే మాకు నిజమైన మట్టల ఆదివారం అని మాకు అర్థమైంది తండ్రి. అలాగే గాడిద ఎలా అయితే వాడబడిందో మేము కూడా మీ పనిలో మీకోసం అలాగే వాడబడాలి, అలాగే విడిపింపబడాలి. మా ఎందుకు వచ్చిన వాక్యాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించి ఇదిగోండి తండ్రి, మీరు చెప్పిన మాటల ప్రకారం బ్రతికి ఇదిగోండి తండ్రి, యేసు దగ్గరే ఉంటూ మా స్థితిని స్థానాన్ని మా యజమానుడివి నీవుగా ఉంచుకుంటూ మేము బ్రతకాలనుకుంటున్నాం తండ్రి. అలా మీరు సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇవాళ 3 పాఠాలు కూడా తిరిగిపోయాయండి. వేస్ట్గా ఏమీ లేదు. ఇవాళ అంటే రోజు ఉంటుందా? ఏ రోజుకి ఆ రోజు మీకు నిత్య నూతనంగానే ఉంటుంది. రొట్టె ద్రాక్షలు తీసుకుని ముగించుకోండి. 10 గంటలకు స్టార్ట్ చేసామండి. అరగంట పిల్లలది, గంటన్నర వీళ్ళు ముగ్గురు చెప్పారు. గ్లాసులు ఎక్కడ పెట్టారో కనపడలేదు. ఎవరైనా ఇంటికి పట్టుకెళ్ళారా కడగడానికి? ప్లాన్ బి ఉందండి. గ్లాసులు ఎక్కడ పెట్టారు?